హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పచ్చగడ్డితో, మట్టితో, కిచెన్ వేస్ట్తో బకెట్ నింపుకుని మామిడి మొక్క నాటుకుందాము. బకెట్కి హోల్స్ పెట్టాను. డ్రైనేజీ బాగుండాలండి మొక్కలు నాటుకోవాలంటే. ఫస్ట్ పచ్చగడ్డి వేస్తున్నాను. అడుగు భాగమున పచ్చగడ్డి వేసాను. ఇప్పుడు మట్టి వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డి వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మట్టి వేసుకుందాము. కిచెన్ వేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బొప్పాయి తొక్కలండి. బొప్పాయి కాయలు తిని తొక్కలన్నీ దాచిపెట్టాను బకెట్ నింపటానికి. ఫస్ట్ అడుగు భాగంలో పచ్చగడ్డి వేసామండి, తర్వాత మట్టి వేసాము, తర్వాత పచ్చగడ్డి వేసాము, మళ్ళీ మట్టి వేసాము. మట్టి వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ వేసాము. కిచెన్ వేస్ట్తో 30 భాగం నింపాను అండి బకెట్ని. ఇప్పుడు ఫుల్గా మట్టితో నింపుకుందాము. మట్టి పోస్తున్నాను. ఇంకా ఫుల్గా నింపుకోవాలి మట్టితో. ఫుల్గా నింపేసామండి మట్టితో బకెట్ని. ఇప్పుడు మామిడి మొక్క నాటుకుందాము. ఇది బంగినపల్లి మామిడి అండి, భలే స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ బంగినపల్లి. అందుకని విత్తనం నాటాము, మొక్క వచ్చేసింది. ఇప్పుడు ఈ మొక్కని నాటుతున్నాను. కొంచెం మట్టి తీస్తున్నాను. పెట్టేశానండి మొక్కని. మామిడి మొక్కని నాటేశాను. అడుగు భాగంలో పచ్చగడ్డి, కిచెన్ వేస్ట్, కంపోస్ట్ అవుతూ ఉంటుంది. మామిడి మొక్క పెరుగుతూ ఉంటుందండి, బాగా హెల్దీగా పెరుగుతుంది.
మనము ఎక్కువ కంపోస్ట్ ఇచ్చినట్టు అండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చినట్టు పచ్చగడ్డి కూడా కంపోస్ట్ అయిపోతుంది. మనం మట్టిలో ఆవు ఎరువు, గేదెల ఎరువు 2 వేసి కలిపాము. ఇంకా బాగా పెరుగుతుందండి మామిడి మొక్క. కొంచెం మట్టి వేద్దాము. ఇప్పుడు హెల్దీగా పెరుగుతుందండి మామిడి మొక్క. మామిడి మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము. మామిడి మొక్కకి వాటర్ ఇస్తున్నాను. ఈ మొక్క ఎడేనియం ప్లాంట్ అండి. చూడండి మొగ్గలతో పువ్వులతో ఎలా కలకలలాడుతుందో, ఎంత బాగుందో చూడండి మొక్క. మొక్క ఇలా కలకలలాడడానికి, పువ్వులు మొగ్గలు రావడానికి మంచిగా మట్టి కలుపుకోవాలి. కుండీని నింపేటప్పుడు కిచెన్ వేస్ట్, పచ్చగడ్డి, ఆవుల ఎరువు, గేదెల ఎరువు అన్నీ ఉండాలండి కుండీని నింపాలంటే. అలా నింపుకొని పెట్టుకుంటే పెద్ద పెద్ద సైజులో వస్తాయండి పువ్వులు కూడా. చూడండి మొగ్గలు కూడా పెద్ద సైజులో ఉన్నాయి. కలర్ కూడా చాలా బాగుంటుందండి ఈ పువ్వు కలరు. మీరు కూడా మొక్కలు వేసుకునేటప్పుడు కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్, పచ్చగడ్డి ఉంటే పచ్చగడ్డి, ఎండుటాకులు, ఎండిపోయిన పూలు, మీ దగ్గర ఏది వేస్ట్ ఉంటే ఆ వేస్ట్ వేసుకుని మట్టి మంచిగా కలిపి మొక్కను పెట్టుకోండి. ఇలా మొక్కలు కలకలలాడుతూ ఉంటాయండి. అలా పెట్టుకుంటే మనకి మంచి పువ్వులు మొగ్గలతో బాగుంటుంది మొక్క. ఈ మొక్క పొగడ బంతండి. మొక్క నిండా ఉన్నాయి పూలు. నేను టబ్బులన్నీ కిచెన్ వేస్ట్తో, పచ్చగడ్డితో నింపానండి. అందుకనే పువ్వులు ఇలా పూస్తున్నాయి. కిచెన్ వేస్ట్ మాత్రం బాగా పనిచేస్తుందండి మొక్కలకి. ఇక్కడ చామంతులు చూడండి ఎలా ఉన్నాయో. ప్రతి టబ్బు అలానే నింపుతానండి నేను కిచెన్ వేస్ట్తో, పచ్చగడ్డితో. అందుకనే పువ్వులు అలా వస్తున్నాయి. మొక్క నిండా ఉన్నాయి చూడండి మొగ్గలు. ఇక్కడ చూడండి మందారం, మొక్క నిండా మొగ్గలేనండి. మనం కిచెన్ వేస్ట్తో, మట్టితో, మన దగ్గర ఉన్న ఏ వేస్ట్ ఉన్నా కూడా మొక్కలు పెట్టుకోవచ్చండి. ఆ వేస్ట్ చాలా హెల్దీ అండి మొక్కలకి. మొక్కలు మాత్రం కలకలలాడతాయి, బాగా భలే వస్తాయండి మొక్కలు. ఈ మొక్క మిల్లీ ప్లాంట్ అండి. చూసారా ఎలా పెరిగిందో. కుండి నిండుగా పెరిగిందండి. ఎంత బుషీగా ఉందో చూడండి మొక్క. చాలా హెల్దీగా ఉంది మొక్క కూడా. చూడండి గుత్తులు గుత్తులు పూస్తున్నాయి పూలు. ఇవిగోండి మొగ్గలు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఫ్లవర్ కూడా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో చూడండి. మనము కిచెన్ వేస్ట్తో, పచ్చగడ్డితో, మన దగ్గర ఉన్న ఏ వేస్ట్తోనైనా మొక్కలు పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకుంటే మొక్కలు ఇలా వస్తాయండి. పువ్వులు చూడండి బంచెస్ బంచెస్గా పూస్తున్నాయి.
ఈ మొక్క రెడ్ కలర్ మిల్లీ అండి. చూడండి ఎంత హెల్దీగా ఉందో మొక్క. ప్రతి మొక్క హెల్దీగానే ఉందండి. పూలు చూడండి బంచెస్గా పూస్తున్నాయి, గుత్తులుగా. ఈ కలర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా వచ్చాయి. ప్రతి కొమ్మకి పూలేనండి. మీరు కూడా మీ దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కూడా కుండీలు నింపుకోండి. మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. మనకి బంచెస్గా వస్తాయండి పూలు, గుత్తులుగా పూస్తాయి. ఈ మొక్క ఎడేనియం ప్లాంట్ అండి. లైట్ కలర్ పింక్, చాలా బాగుంటుంది ఈ కలరు. ఈ మొక్కని బకెట్లో వేసామండి. ఎంత హైట్గా పెరిగిందో చూడండి. ఈ మొక్క గురించి అసలు ఏం చెప్తామండి. మొక్క నిండా పూలే. ఎప్పుడు చూసినా కూడా మొక్క నిండా ఉంటాయండి పూలు. నేను 4 years నుంచి చూస్తున్నాను. ఎప్పుడు పూలు ఉంటానే ఉంటాయండి ఈ మొక్కకి. మంచి హెల్దీ ప్లాంట్ ఇది. మంచి ఎండల్లో కూడా మొక్క నిండా ఉంటాయండి ఈ మొక్కకి పూలు. భలే అందంగా ఉంటాయి. ఏదైనా మనం ఇచ్చే పోషకాలను బట్టి, ఎరువులను బట్టి ఉంటాయండి మొక్కలు. మొక్కలకి ఎక్కువ పోషకాలు, ఎరువులు ఇస్తూ ఉండాలి. ఇస్తుంటేనే మనకి మంచి పువ్వులు, మంచి కాయలు అన్నీ వస్తూ ఉంటాయి.